దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం. మాఘమాస మహాత్మ్యం మందలి 15వ అధ్యాయం. ఈ అధ్యాయం నిన్నటి అధ్యాయానికి కొనసాగింపుగా సాగుతూ ఉంది. నిన్న విప్రుని కథ చూసుకున్నాం కదండి. భార్య భర్త ఇద్దరూ కూడా పిల్లలు సంతానం లేకపోవడం వలన వాళ్ళిద్దరూ ఏదో మనం తప్పు చేశామేమో అన్న ఉద్దేశంతో కాశీక్షేత్ర సమీపంలో గంగానది ఒడ్డున తీవ్రమైన తపస్సు చేస్తారు కదా. ఆ తపస్సు చేస్తూ ఉన్నప్పుడు శ్రీమన్నారాయణ వచ్చి పలికినా కూడా వీళ్ళిద్దరిలో ఎవ్వరూ కూడా పలకలేకపోతారు. అంటే అంత నిష్టగా తపస్సు చేస్తూనే ఉంటారు. వాళ్ళ తపస్సుకి భంగం కలిగించి వాళ్ళకి దర్శనం ఇచ్చారు శ్రీమన్నారాయణుడు. అప్పుడు విప్రుడు స్తుతి చేస్తాడు కదండి నారాయణ గురించి. ఆహా, నిన్న వినకపోతే ఎవరైనా వినండి, ఎంత అందమైన స్తోత్రాన్ని ఆయన పాడతారో. నారాయణమూర్తి కృపతో సంతానం కలుగుతుంది. కాకపోతే ఆ బిడ్డ అల్పాయుష్కుడు అని చెప్పి తెలియడంతో తిరిగి మళ్ళీ తపస్సు చేస్తాడు విప్రుడు. తిరిగి స్వామి ప్రత్యక్షమయ్యి ఏమిటి నాయన అంటే తన బాధని అంతా వెళ్ళబుచ్చుకుంటారు. ఇప్పుడు ఈరోజు ఇంకా ఏం జరిగిందో చూద్దాం. శ్రీమన్నారాయణమూర్తి ప్రసన్నమై, విప్రుడా దుఃఖించకు, దీనికి కారణం ఉన్నదయ్యా. ఉత్తముడైన నీ పుత్రుడు 12 సంవత్సరాలకే మరణించడానికి అతనికి ఒక గండం ఉన్నది అని చెప్తారన్నమాట. స్వామి, ఆ గండానికి కారణం ఏమిటి అని ప్రశ్నించగా శ్రీమన్నారాయణుడు చెప్తున్నాడు, దీనికి కారణం పూర్వజన్మలో నీ భార్య చేసిన పాపం. అది ఏమిటి అంటే పూర్వజన్మలో చేసిన పాపాలు దోషాలు మనకి ఈ జన్మలో అనుభవిస్తామని చెప్పడానికి ఉదాహరణగా చెప్తున్నారన్నమాట. పూర్వజన్మల్లో కూడా మీరిద్దరూ కూడా భార్యాభర్తలే. అప్పుడు నీ పేరు జ్ఞానశర్మ, ఈమె అప్పుడు నీ భార్య. ఆవిడ ఉత్తమశీలము గుణము కలిగి ఉండెను. ఆమె భర్తయగు జ్ఞానశర్మ ఆమెను మాఘమాస వ్రతం చేయమని చెప్పెను. ఆ జ్ఞానశర్మే ఇప్పుడు విప్రుడిగా పుట్టాడు కదా, అందుకని చెప్తున్నారనమాట. నువ్వేం చేశావు అంటే నీ భార్యని మాఘమాస వ్రతం చేయమని చెప్పావు. ఆవిడ అట్లే అంగీకరించి వ్రతాన్ని ప్రారంభించింది. మాఘమాస పౌర్ణమి వ్రతం అంతా కూడా బాగానే పూర్తి చేసింది. కానీ మాఘమాసంలో వచ్చిన పౌర్ణమికి పాయసాన్ని వండి ఎవరికైనా బ్రాహ్మణులకు కానీ పేదవాళ్ళకు కానీ ఎవరికైనా పాయసాన్ని దానం చేయాలి. అలా పాయసాన్ని గనక దానం చేస్తే సంతానం కలుగుతుంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళు కూడా మాఘమాసంలో కనుక పౌర్ణమి రోజున గనక పాయసాన్ని వండి సాయంకాలం కానీ ఉదయం కానీ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎవరికైనా పేదవాళ్ళకి కానీ సంతానం లేనటువంటి భార్య భర్తలకు కనుక దానం చేస్తే సంతానం కలుగుతుంది. అంతేకాకుండా వచ్చే జన్మలో కూడా మనకి సంతానానికి లోటు ఉండదు. అటువంటి ఈ మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున పాయసాన్ని దానం చేయాలి. కానీ నీ భార్య మాఘమాస పౌర్ణమి రోజున వ్రతం అంతా చేసింది కానీ పాయసాన్ని దానం చేయలేదు. అందుచేత ఈ జన్మలో నీ భార్య పుత్రవతి కాలేదు. కానీ నువ్వు నీ భార్య చేసిన తపస్సు వల్ల సంతుష్టున్నై పుత్రప్రాప్తి కలిగింది. పుత్రుడు జన్మించాడు. కానీ 12 సంవత్సరాలు ఈ ఒక్క కుర్రాడు మీ దగ్గర ఉండగలుగుతాడు. గత జన్మలో నీ భార్య మాఘ పౌర్ణమి నాడు చేయవలసిన పాయస దానం చేయకపోవడం వలన ఇక్కడ 2 దోషాలు చెప్పాలి. ఒకటి, నువ్వు భర్త చెప్పినప్పుడు ఆ పని వినాలి, చెయ్యాలి. అలా చేయకపోవడం అన్నది ఒక కారణం. అంతేకాకుండా మాఘమాసంలో దాన ధర్మాలు చేయడం అన్నది ఇంకొకటి. 2 చేయకపోవడం వలన ఇటువంటి ప్రాప్తి కలిగింది మీకు అని చెప్పారు. ఇంకా దానికి పరిష్కారంగా ఏమని చెప్పారు, మాఘమాసంలో మాఘమాస వ్రతాన్ని తప్పనిసరిగా ఆచరించాలి. మీ ఇద్దరూ కూడా ఆచరించి ఆ గంగాజలంతో మీ పుత్రుణ్ణి కనుక తడిపినట్లయితే వాడు చిరంజీవుడవుతాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది, ఈ మాఘ స్నానం అన్నది
ఆయుని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది. మాఘ స్నానం చేయకుండా ఉంటారో ఎవరైతే వాళ్ళకి ఆపదలు కలుగుతాయి. వాళ్ళ సంతానానికి కూడా ఆపదలు, కష్టాలు కలుగుతూ ఉంటాయి. ఈ వ్రతం కేవలం మాఘమాస స్నానం చేసి తరించడమే కాదు, వాళ్ళ పుత్ర సంతానానికి కూడా వాళ్ళ పిల్లలకు కూడా ఆపదలు కలగకుండా వాళ్ళు కూడా ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఈ వ్రతం అన్నది దోహదపడుతుంది. ఆలోచించండి, ఈ మాఘమాసం ఎంత గొప్పదో చూడండి. అది రహస్యమైనటువంటిది అన్నమాట. మనందరికీ కార్తీక పురాణం తెలుసు, కానీ మాఘ పురాణం అంతగా తెలియదు. అంటే ఇది అంత రహస్యమైనటువంటిది అన్నమాట. కాబట్టి సంకల్పం చేసుకొని మాఘ స్నానాన్ని సర్వదోష పరిహారార్థం, శ్రీమన్నారాయణ అనుగ్రహ సిద్ధ్యర్థం మాఘస్నానం అహం కరిష్యే అని మాఘస్నానం చేస్తే దీర్ఘాయుష్యు కలుగుతుంది, ఆరోగ్యవంతులు అవుతారు, అంత్యమందు ముక్తి కూడా కలుగుతుంది, జీవితాంతం సుఖ సౌఖ్య భోగ భాగ్యాలన్నీ కూడా కలుగుతాయి. ఇంకా చూడండి, శ్రీమన్నారాయణ మూర్తి ఏమని చెప్తున్నారు. మాఘమాస మహిమ బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి, పార్వతి, సరస్వతి, ఇంద్రుడు, వశిష్ఠుడు, జనకుడు, దిలీపుడు, నారదుడు వీళ్ళు మాత్రమే తెలుసుకున్నారు తప్ప మిగతా వాళ్ళెవ్వరికీ ఈ మహిమ పూర్తిగా ఇప్పటికీ కూడా అర్థం కాలేదు, తెలియదు అని చెప్పారు. ఇది నిగూఢమైన వ్రతం. ఈ మాఘమాస వ్రతం నిగూఢమైనది కాబట్టి ఈ మహిమను అందరం కూడా తెలుసుకొని నా భక్తులు ఈ వ్రతాన్ని కనుక ఆచరించినట్లయితే ఎన్ని జన్మల్లో చేసిన పాపాలన్నీ నశించి వాళ్ళు పుణ్యాత్ములు అవుతారు, సమృద్ధి కలుగుతుంది, పుత్ర సంతానం కలుగుతుంది, వాళ్ళు ఈ విధంగా తరించగలుగుతారు. నీ పుత్రుడిగా మాఘమాసంలో ప్రాతకాలమందే గంగాజలంలో వాడిని స్నానం చేయించండి, గండదోషం పోతుంది అని చెప్పి శ్రీమన్నారాయణమూర్తి అంతర్ధానం అయ్యాడటండి. ఆ బ్రాహ్మణుడు వెంటనే శ్రీహరి యొక్క అనుగ్రహం వల్ల సంతోషించి పరవశించి హరి చెప్పినట్లుగానే, ఆ శ్రీమన్నారాయణ చెప్పినట్లుగానే వెంటనే మాఘమాసంలో ఆ గంగా నదీ జలాన్ని తీసుకొని వచ్చి ఆ బాలుడికి స్నానం చేయించారు. గండదోషం తొలగిపోయింది, మృత్యుభయం లేదు. బ్రాహ్మణుడు ఆ బాలకుడు 3 సంవత్సరాల పాటు చేయవలసిన కర్మలన్నీ కూడా చేయించారు. విద్యాభ్యాసం చేయించారు, గురుకులానికి పంపించారు, వేద పఠనం చేయించారు. 12 సంవత్సరాల్లో వచ్చిన మృత్యుదోషం కూడా, అంటే ఆ గండం కూడా శ్రీహరి యొక్క అనుగ్రహం వల్ల తొలగిపోయింది. మాఘమాస మహిమ వల్ల ఇటువంటి పరిహారాలన్నీ కూడా చేయడం వల్ల అతనికున్న దోషాలన్నీ పోయి బ్రాహ్మణుడు, భార్య, పుత్రుడు కూడా అందరూ కూడా సుఖంగా ఉండి కాలం గడిపారు. అనంతకాలంలో ఆ బ్రాహ్మణుడు పుత్రుణ్ణి ప్రయోజకుణ్ణి చేశాడు. యోగ మహిమ చేత ఆయన శరీరాన్ని విడిచిపెట్టి వేసి వైకుంఠానికి వెళ్ళిపోయాడు. ఈ బ్రాహ్మణుడు అంటే విప్రుని పూర్వజన్మలో నామం ఏంటి అండి? జ్ఞానశర్మ, గుర్తుంది కదా. కాబట్టి జహ్నమహాముని మాఘమాస వ్రతం సాటి అయిన వ్రతం మరి ఒకటి లేదు. శ్రీమన్నారాయణుడు ప్రీతికరమైనటువంటిది, పాపాలు పోగొట్టేటటువంటిది, మోక్షాన్ని కలిగించేటటువంటిది, ఇహమందు పరమందు కూడా సుఖ సౌఖ్యాలు ఇచ్చేటటువంటిది, అన్ని వర్ణాల వారు అందరూ ఆచరించదగినటువంటిది. మానవులే కాదు ఈ వ్రతాన్ని ఆచరించేది, రాక్షసులు, ఋషులు, దేవతలు, గంధర్వులు ఇలా ఎంతోమంది ఆచరించినట్లుగా మనకి పురాణాల్లో కనపడుతూ ఉంటుంది. అందులో ఇది భూలోకంలో జరగడం వలన మానవులకు చాలా ఉపయోగకరంగా ఉంది, కానీ నిగూఢంగా ఉండిపోయింది. చూడండి, మనకి కేవలం కార్తీక మాసం, మార్గశిర మాసం ఇవే తెలుసు, కానీ మాఘమాసం అని ఎవరికి చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. దీనికి ఒక కథ ఉంటుందండి అని, నెల రోజులు ఉపవాసంగా ఒంటిపూట భోంచేయాలి, ఈ నెల రోజులు మాఘ స్నానం ఆచరించాలి, కార్తీక మాసం లాగానే దీనికి కూడా మాఘ స్నానం ఆచరించాలని తెలియదు కాబట్టి నిగూఢంగా ఉండిపోయినటువంటిది. ఇది కేవలం విష్ణు భక్తులకే తెలుస్తుంది. ఈ మాఘమాస వ్రతాన్ని ఆచరించాలన్న
మాఘమాసంలో స్నానం చెయ్యాలన్నా, నారాయణమూర్తి దేవాలయంలో దీపారాధన చెయ్యాలన్నా, ఏదైనా దాన ధర్మాలు చెయ్యాలన్నా, భోజనం పెట్టాలన్నా, మాఘ పురాణాలు చదవాలన్నా, వినాలన్నా, ఎన్నో జన్మల్లో గతంలో ఎన్నో జన్మల్లో ఏమైనా పుణ్యం చేసి ఉంటేనే అటువంటి వాడు ఈ మాఘమాస వ్రతం ఆచరించగలుగుతాడు. మాఘ స్నానం చేయగలుగుతాడు, దానం చేయగలుగుతాడు. అలాగే మాఘమాస పురాణాన్ని కూడా వినగలిగే అదృష్టం, ఎంతో పుణ్యం ఉంటే, గత జన్మలో వాడు ఎంతో పుణ్యం చేసుకొని ఉంటే కానీ జరగదు అని చెప్పి ఈ మాఘమాస మహత్యమందలి 15వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. మాఘ పౌర్ణమి కదండి. ఈ మాఘ పౌర్ణిమ అనేది అత్యంత విశేషమైనది. ఈ మహామాఘి, మాఘ పౌర్ణిమని మహామాఘి అని కూడా పిలుస్తారు. ఇది శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైంది. అందుకే ఈ మాఘ పౌర్ణిమ నాడు తప్పకుండా నదీ స్నానం చేసి తీరాలి. శివకేశవులు ఇద్దరినీ ఆరాధించి తరించాలి. అందులోనూ సంగమ స్నానం చేయడం అన్నది మరీ విశేషంగా చెప్పుకోవచ్చు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.